అనగనగా ఓ దట్టమైన అరణ్యం ఉంది. అక్కడ ఎన్నో మృగాలు స్వేచ్ఛగా సంచరిస్తూ ప్రకృతితో కలిసిమెలిసి జీవించేవి. ఒకరోజు ఓ వేటగాడు తన వేట కోసం అడవిలోకి ప్రవేశించాడు. వేటగాడు విసిరిన వలలో ఒక చిన్న పిల్లి చిక్కుకుంది. నిరాశతో కన్నీరు కారుస్తూ తన విధిని అంగీకరించాల్సిందేనని భావించింది. అదే దారిలో ఓ ఎలుక దొర్లుకుంటూ వచ్చింది. ఎప్పుడూ తనను వేటాడే పిల్లిని ఆ దయనీయ స్థితిలో చూసి హాయిగా ఊపిరి పీల్చుకుంది. కానీ అదే క్షణంలో గుడ్లగూబ తన వైపు తొంగిచూస్తున్నదని గ్రహించింది. ఆపదలో ఉన్న శత్రువునే మిత్రుడిగా మార్చుకోవాలని ఎలుక చాతుర్యంగా ఆలోచించింది. పిల్లిని చూస్తూ మెల్లగా చెప్పింది, నీ బంధనాల నుంచి నేను నిన్ను విడిపిస్తా, కానీ నీవు నన్ను రక్షించాలి. పిల్లికి మరొక మార్గం లేదు. సమయం వృధా చేయకుండా ఎలుక తన పదునైన పళ్లతో వలకోరికి తెంచింది. పిల్లి విడిపోగానే ఇద్దరూ కాలినడకల మీద ఊడిపారిపోయారు. వేటగాడు చేతులు విరుచుకుంటూ నిలబడగా గుడ్లగూబ నిరాశతో రెక్కల్ని ముడుచుకుంది. తర్వాత పిల్లి కలుగులో ఉన్న ఎలుకను పిలుస్తుంది, రా మిత్రమా, నువ్వు నాకు చాలా సహాయం చేశావు, కాబట్టి నేను నిన్ను ఏమి చేయను, మనం మిత్రులుగా ఉండాలి అని చెప్పింది. అప్పుడు ఎలుక చెప్పింది, ఇంతకు ముందు అయితే నీకు వేటగాడి భయం ఉంది, నాకు గుడ్లగూబ భయం ఉంది. నీకు వేటగాడు భయం వల్ల నన్ను తినాలని ఆలోచన రాలేదు, కాని ఇప్పుడు మన జాతి లక్షణం బట్టి నువ్వు ఎప్పుడైనా నన్ను తినాలని అనుకోవచ్చు, కాబట్టి నేను రావలేనని ఈ తెలివిగా చెప్పింది. అప్పుడు పిల్లి అక్కడి నుండి వెళ్లిపోయింది. ఈ కథ పాఠం నిజమైన స్నేహం అవగాహన, గౌరవం మరియు సహాయంపై ఆధారపడి ఉంటుంది. అయితే జీవితంలో జాగ్రత్తగా ఉండటం మరియు సాహసాన్ని చూపించడం కూడా అవసరం.